బెంగాల్లో ఓటమి మమత ఏమాత్రం జీర్ణించుకోలేదు. ఆవిడ వయసు రీత్యా, ఆవిడ మానసిక పరిస్థితి రీత్యా ఓటమిని తట్టుకోలేని అహంభావపూరితమైనటువంటి ధోరణితో ఉండేటటువంటి మనిషి అస్సలు తట్టుకోలేకపోతుంది. అందుకే బిగిన్ చేసేసింది. ఆల్రెడీ తనే ఇంతకుముందు ఎన్నికల సంఘం నుంచి హైకోర్టులు, సుప్రీంకోర్టులు స్వయంగా తనే వాదించుకుంటానన్న దశకే వెళ్ళింది. అన్నీ అయిపోయినాయి కదా, కరెక్టేనని తేలింది కదా, న్యాయమూర్తులే స్వయంగా పరిశీలించేశారు కదా, ఇప్పుడు అయినా గెలుస్తున్నామని చెప్పింది కదా. ఇవాళ 200 సీట్లు 202 అంటే ఆషామాషి వ్యవహారం. టోటల్గా చూస్తుంటే 208 దాకా గెలిచే పరిస్థితి కనబడుతుంది బీజేపీ చూసుకుంటే. ఇప్పటికే ఇటు మమత 85 ఆ రేంజ్లో ఆగుతుంది, 85-90 మధ్యలో ఆగే పరిస్థితుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ 2, అలా కమ్యూనిస్టులు 2 గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్, ఇతరులు 2 గెలుచుకున్నటువంటి. దాంతో ఇప్పుడు మమతా బెనర్జీ ఈసీ మీద ఆరోపణలు, హడావిడి ఇక బిగిన్ చేసింది. రాబోయే రోజుల్లో ఇదే రచ్చ చేస్తానంటుంది. బట్ మోడీ ప్రతీకారం తీర్చుకుందాం, వాళ్ళ అంతు చూద్దాం, వాళ్ళ సంగతి తేలుద్దామని చెప్పట్లేదు. మోడీ ఇవాళ స్పీచ్ చూస్తే అదే ప్రతీకార రాజకీయాలు కాదు ఆయన చెప్పింది, అభివృద్ధి. బెంగాల్ని సుదీర్ఘకాలం పాటు అభివృద్ధికి దూరం చేశారు. ఇప్పుడు బెంగాల్ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడం అనే కర్తవ్యం మనకిచ్చారు ప్రజలు, బాధ్యతగా అటు వెళదాం అన్నటువంటి సూచన అద్భుతమైంది. ఓవరాల్గా బెంగాల్లో మమతా బెనర్జీ అరుపులైతే సాగుతాయి ఇంకో కొన్ని రోజుల పాటు.